నమస్కారం. పుస్తలు పుకార్లు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సాదర స్వాగతం. హిందూ ధర్మం అనేది అనేక విశ్వాసాలు, నమ్మకాల సమ్మలితం. వివాహ సమయంలో వధువు మెడలో వరుడు మంత్రోచ్చాల నడుమ మంగళసూత్రాన్ని కడుతూ ఉంటాడు. అయితే ఆ మంగళసూత్రానికి ఎంతో పవిత్రత ఉంది. ఆ బంధం అనేది వారిద్దరి జీవితాన్ని పెనవేస్తుంది. అయితే ఈ మంగళసూత్రానికి సంబంధించి రాత్రికి రాత్రే ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మంగళసూత్రంలో ఉన్న ఆ పగడాలు పగబట్టాయి. నల్ల పౌసలు నల్ల త్రాచులా మారాయి. అయితే ఎక్కడో కర్ణాటకలో మారుమూల ప్రాంతంలో ఒక పల్లెలో చిన్న పుకారు చెలరేగింది. అది గాలి కన్నా వేగంగా విస్తరించి ఇప్పుడు తెలుగునాట అందరినీ కలవరపరుస్తోంది. రాత్రి నుంచి మహిళలు, స్త్రీలు అంతా వాళ్ళ భర్త ఆయుష్ కోసం నల్లపూసలను, పగడలను పగలగొడుతున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించకూడదు అనే సదుద్దేశంతో భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలు ఉదయం నుంచి కూడా ప్రసారం చేస్తుంది. అందులో భాగంగానే అసలు మంగళసూత్రం, మాంగళ్య ధారణ, నల్లపూసలు, పగడాలు, ముత్యాలు, అసలు వీటికి సంబంధించి ఒక శాస్త్రీయమైన దృక్కోణంలో చక్కటి సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు. మరి వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. అలాగే ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కల్పవల్లి గారు. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అసలు ఈ మంగళసూత్రం భర్త ఆయుష్ని హరిస్తుంది అనే మూఢనమ్మకాన్ని ఎంతవరకు నమ్మచ్చు అంటారు? అని మూఢనమ్మకం అని మీరే అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్న ఏ ఆచారం అయితే ఉందో అది ఈనాటి వరకు భర్త యొక్క ఆయుర్దాయాన్ని కాపాడుతుందనే భావనతోటే కొనసాగుతూ వస్తుంది. ఆ వరుడు అమ్మాయికి మెడలో కట్టేటప్పుడు మమ జీవన హేతునా అంటాడు. అంటే నా యొక్క జీవనమునకు హేతువైనది ఈ మంగళసూత్రము అని చెప్పి, అందువలన ఈ మెడలో కట్టేటువంటి మంగళసూత్రం ఏదైతే ఉందో అది భర్త యొక్క ఆయుర్దాయాన్ని రక్షించేది తప్ప భక్షించేది కాదు. అందుకని మన పోతన గారు కూడా వర్ణిస్తారు. అంటే శివుడు విషం తాగుతానన్నాడు, పార్వతీదేవి తాగమని అనుజ్ఞ ఇచ్చింది. ఆ అనుజ్ఞ ఇచ్చినప్పుడు ఎందుకు అలా అనుజ్ఞ ఇచ్చింది? విషం తాగమంటుంది భర్తని అంటే తన మంగళసూత్రమును ఆమె ఎంత మది నమ్మినదో, అంటే మంగళసూత్రమునంత మది నమ్మినదో అంటారు అక్కడ. అంటే ఆ మంగళసూత్రం గట్టిగా ఉంటే అతను విషం తాగినా జీవిస్తాడు అనేటువంటి భావన ఈ సూత్రంలో ఉంది. కాబట్టి ఈ కల్పించేటువంటి భావన ఏదైతే ఉందో అది తామేదో కొత్తగా కల్పించేశాము అనేటువంటి ఒక చెప్పాలంటే దురద అనుకోవాలి. అంటే తామేదో చేశామనేది కొత్తది, మిగిలిన దానికంటే కొత్తగా, దానికంటే కొత్తగా ఏదో చెయ్యాలి అనేటువంటి భావన అటువంటివి నిలబడవు. ఎందుకంటే మనకు ఏదో మకలో పుట్టి పుబ్బలో పోయింది అంటుంటారు. అంటే ఏంటి, కొన్ని అలాంటి ప్రచారాలు ప్రసారమవుతూ కొద్ది కాలం ఉంటే పోతుంటాయి. ఇది వాతావరణం మార్పు వచ్చేటికి దోమలు పుడతాయి, అలాగనమాట. దోమలు పుట్టి కొంతకాలం అయిపోతాయి కదా, అలాగ. ఓకే, కల్పవల్లి గారు మీరు చెప్పండి, అసలు మాంగళ్యం, మంగళసూత్రం అసలు అందులో ఏవేవి ధరించాలి, వాటి ప్రాముఖ్యత? ముఖ్యంగా మనకి వివాహమైన స్త్రీలు అని తెలియడం కోసమని సామాజిక జీవనంలో చెప్పే విధానంలో అయితే ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం వేసుకుని మంగళసూత్రాలేమో లోపలికి, అలాగే కనిపిస్తూ ఉండేవేమో నల్లపూసలు. నల్లపూసలు వేసుకోవడం, కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవడం, నుదుటిన కుంకుమ సింధూరం పెట్టుకుంటే ఈ అమ్మాయి వివాహితమైనటువంటి స్త్రీ అని ఎవరూ చెప్పక్కర్లేకుండానే ఒక గుర్తుగా, అంటే ఒక చిహ్నంగా కనిపిస్తూ ఉండేటువంటివి. అంటే మనకి ముత్తైదువు అని చెప్పే వాటిల్లో ముఖ్యమైనది మంగళసూత్రం. అంటే మంగళసూత్రం వేసుకోవడం ఎందుకు అని అంటే తనకి భర్త వాళ్ళిద్దరూ కలిసి ఒకటిగా పెరగడం అనే శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అనే మాట చెప్పేటప్పుడు లలితా సహస్రనామంలోనే అమ్మవారిని వర్ణించేటప్పుడే మనం ఈ మాట చెప్తున్నాం. అలాంటప్పుడు
లలితా సహస్రనామంలో ఎలాగైతే మంగళసూత్రాలు అనే మాట చెప్పేటప్పుడు మనం పెళ్ళి అవి వివాహం చేసేటప్పుడు ముఖ్యంగా 2 మంగళసూత్రాలు అంటే తల్లిగారిదొకటి అత్తగారిదొకటి ఇద్దరిది చెరొకటి వేస్తూ దాంతోపాటు నల్లపూసలను కూడా వేస్తారు. అంటే కట్టేటప్పుడు మాత్రం అవి 2 కడతారు. 16 రోజుల పండగ అయినప్పుడు మళ్ళీ మనం మంగళసూత్రాలు గుచ్చుకుంటాం అనే మాట వాడుతూ ఉంటాం. వాటిల్లో ఏం చేస్తారు అని అంటే ఒక 5గురు ముత్తైదులను పిలిచి వాళ్ళ దగ్గర నుంచి నల్లపూసలు తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి పగడాలు తీసుకోవడం. అంటే ఏమిటి, వాళ్ళ యొక్క దీవెనలు ఉండాలి. కాబట్టి ఈ పెళ్ళైన అమ్మాయి కూడా వాళ్ళలాగా ఒక 50 సంవత్సరాల వివాహ జీవితం ఉండాలని అలాంటి కోరికలతోటి చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క మంగళసూత్రంలో తప్పనిసరిగా గుచ్చుకునేటప్పుడు పగడాలు, అలాగే ముత్యాలు. ముత్యం ఏంటంటే చంద్రుడికి ప్రతీక, పగడము కుజుడికి ప్రతీక. ఇవి రెండింటినీ వాళ్ళు దానిలో వేసుకుంటున్నారు అని అంటే ఎటువంటి దోషాలు లేకుండా, మాంగళ్య దోషం అనే మాట లేకుండా ఆరోగ్యవంతమైనటువంటి జీవనం సాగించడం కోసం అని చెప్పి పుస్తల్లో అవన్నీ వేసుకుని ఆ రోజు నుంచి చివరి వరకు వాళ్ళు ఎప్పుడు తీయడానికి ప్రయత్నం చెయ్యరు. కాబట్టి భర్తకి ఆయుర్దాయం పెంచేవే ఇవి 2. అందువల్ల చూడండి, రత్నశాస్త్ర ప్రకారంగా కూడా మనకు ఏదైనా దోషాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు పగడం పెట్టుకోండి, ముత్యం పెట్టుకోండి అని చెప్పడానికి గల కారణాలు కూడా అవే. మూడవది ఏంటి అని అంటే ఆడవాళ్ళకి గర్భసంచిలో ఏదైనా సమస్యలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఆ ఉత్పన్నం కాకుండా సంసార జీవనం సరిగ్గా ఉండడం కోసము ఈ ముత్యం బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ముత్యం వేసుకోవాలి, పగడం వేసుకోవాలి, దాంతోపాటు నల్ల పూసలు కూడా వేసుకోవాలి అనేది ఇవాల్టి నుంచి రావట్లే. గురువుగారు చెప్పినట్టు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మాట. ఎవరో ఒక చిన్న మాట అంటే దాన్ని మనం తీసేయాల్సిన అవసరం లేదు, దాన్ని మనం కంటిన్యూగా కొనసాగించవచ్చమ్మా. ఓకే, డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇప్పుడు మనం గమనిస్తే కూడా పసుపు తాడు అనేది చాలా పవిత్రమైనది, శుభప్రదమైనది. ఇప్పుడు నలుపు అంటే కూడా కొందరు అశుభంగా కూడా భావిస్తూ ఉంటారు. మరి ఇంతటి పవిత్రమైన ఈ పసుపు తాడులో నల్ల పూసలు పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటారు? ముఖ్యంగా ఏ అమ్మాయిని పెంచేటప్పుడు ఈ అమ్మాయి ఒకటి అత్తవారింటికి వెళ్తాం, వెంట ఎవరు వెళ్ళట్లా, కూడా ఉండట్లా. కానీ అబ్బాయికి మాత్రం అన్నలు, తమ్ముళ్ళు, పరివారం అంతా ఉంటున్నారు. ఈమె అక్కడ ఇమడాలి అంటే స్వతంత్ర భావాలు అనేటువంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇమిడిపోవడానికి, అంటే మన చుట్టూ ఉండేవారిని అంగీకరించడం అనేటువంటి భావాన్ని కలిగి ఉండాలి. అది ఆమెకు ఆనందప్రదమవుతుంది, ఒక కుటుంబ భావన ఏర్పడుతుంది. అలాగే నా ఇష్టం నాది అనే విధంగా పిల్లని పెంచి అక్కడికి పంపించాం అనుకోండి, పంపిస్తే అక్కడ బలం ఎక్కువగా ఉంది, బలగం ఎక్కువగా ఉంది, ఈమె ఒంటరిది అవుతుంది, ఇబ్బంది పడుతుంది కదా. అందుకని పెళ్ళయ్యే వరకు స్వతంత్ర భావాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పెంచి పెళ్ళైన రోజు నుంచి ఆమెకు ఒక హోదా ఇచ్చారు. ఏమిటది? కరణేషు మంత్రి. ఎందుకు ఆమెను మంత్రి అన్నారు? చదరంగం ఆడుతున్నారు అనుకోండి, ఆడేవాళ్ళు కంటే చూచేవాళ్లకు ఆలోచనలు ఎక్కువ వస్తాయి. అంటే ఇక్కడ పని చేసేవాడు భర్త అయితే సరి అయిన సలహా ఇవ్వడానికి ఆ పని చేయని వ్యక్తి ఒకరు కావాలి. ఆ వ్యక్తి మంత్రి అన్నమాట, సలహా ఇచ్చేటందుకు అర్హత కలిగిన వ్యక్తి. మంత్రి సలహా ఇచ్చేటప్పుడు ఎలా చెప్పాలట అంటే, ఇప్పుడు మంత్రి, రాజ్యంలో మంత్రి రాజుగారికి మంత్రి, ప్రజలకు మంత్రి. అంటే ప్రజలకు మంత్రి, ప్రజలకు మేలు చేసేవాడుగా సలహా చెప్పాలి తప్ప రాజుకి ఇష్టమైనట్టుగా సలహా చెప్పక్కర్లేదు. ఎందుకని సలహా ఎందుకప్పుడు వాడికి ఇష్టమైందా తాన తందానా అనే పద్ధతిలో వాడికి సలహా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ సలహా చెప్పేటప్పుడు రాజుగారు ఆలోచిస్తాడు, ఏమని, నా చేతి నుంచి డబ్బులు తీసుకుంటున్నాను, నా చేతి నుంచి డబ్బులు తీసుకుంటూ నేను డబ్బులు ఇస్తున్నాను అనే భావన అనమాట. కానీ అది నిజం కాదు. ఎందుకని ఆ డబ్బులు వాడు సంపాదించినవి కాదు, ప్రజల డబ్బు. ప్రజల డబ్బు రాజు ఇస్తున్నా అక్కడ రాజు మాట వినడం ప్రధానం కాదు,
ప్రజలకు మేలు చేయడం ప్రధానం అనే లక్ష్యంతో మంత్రి ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తికి ఇష్టం లేని విషయాన్ని కూడా చెప్పగలిగి ఉండాలి మంత్రి అంటే. వెళ్ళలేదండి, జీతం ఇస్తున్నాడు కదా, వాడు తిండి పెడుతున్నాడు కదా, అందుకని తలమాట వినాలనుకుంటున్నాడు, అందువలన నేను మంత్రిగా చెప్పినా వాడు వినలేదు అంటావా, లెంపకాయ కొట్టేనా చెప్పు, వినిపించాలి వాడిని. లెంపకాయ కొట్టి చెబితే చంపేస్తాడండి. ఎంతమందిని చంపుతాడు? అందరిని చంపలేడుగా. అందుకని ఎదుటి వ్యక్తిని దండించైనా సరే మంచి మార్గంలో పెట్టేటువంటి అధికారం మంత్రికి ఉంది. ఇప్పుడు భార్యకి మంత్రి అన్నారు అంటే భర్తని ఏదో విధంగా చెప్పి అతనికి ఇష్టం లేని పని అయినా సరే మంచిని చెప్పాలి, అందుకోసం మంత్రి. అంత ఎందుకండి, మనం ఎవరైనా పెళ్లి కాని వ్యక్తి ఇంటికి అద్దెకి వచ్చాడు అనుకోండి, అద్దెకిస్తారా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? పెళ్ళైతే ఎందుకు ఇస్తారు అంటే, పెళ్ళైతే అతను ఏదైనా తప్పుడు పనులు చేస్తూ ఉంటే మార్గంలో పెట్టడానికి భార్య ఉంది అక్కడ, కాబట్టి ఇస్తున్నారు. అంటే ఇతని యొక్క సన్మార్గ ప్రవర్తనకు ఒక ఆధారం, ఒక నిదర్శనం, ఒక సాక్ష్యం అనేది ఆమె అవుతుందన్నమాట. అందుకని కరుణేష్ మంత్రి. ఏమండి, నిన్నటి దాకానేమో స్వతంత్ర భావాలు లేకుండా పెంచాలి అని, ఈరోజు వెంటనే స్వతంత్ర భావాలు, వివేకము, సలహా చెప్పగలిగినంత నేర్పు, సలహాను ఎదుటివారి చేత ఒప్పించగలిగినంత పట్టుదల, ఇవన్నీ ఒక్కసారి ఎలా వచ్చేస్తాయి? అవి రావడం కోసమే ఈ ధరించేటువంటి ఆభరణాలు. ఏమిటక్కడ అంటే మంగళసూత్రంలో బంగారం ఉంటుంది. ఈ బంగారం అనేది గురునికి సంబంధించిన ద్రవ్యం. గురుడు ఏం చేస్తాడు అంటే వివేకాన్ని ఇస్తాడు. ఋగ్వేదంలో ఏం చెప్పారంటే బంగారాన్ని ధరించిన వారికి మృత్యు భయం ఉండదు అన్నారు. అంటే భయం దేనివల్ల భయం ఉంటుంది? ఎవరికైనా సరే భయం ఎందుకు ఉంటుంది అంటే నాణ్యత్ర మరణాద్భీతి అంటాడు రామాయణంలో. అంటే మరణం కంటే భయంకరమైనది లేదు, మరణం లేకపోతే భయం లేదు అంటాడు లాగా అన్నాడు. కాబట్టి ఆ మరణ భయాన్ని కూడా తొలగించేటువంటిది ఆ బంగారము. వివేకాన్ని ఇస్తుంది. ఈ వివేకం అనేటువంటిది ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి చెప్పగలిగినటువంటి శక్తినిస్తుంది. కాబట్టి బంగారం. వ్యక్తి ఎదుటి వ్యక్తికి చెప్పాక వాడు వినాలిగా. వినే వరకు పట్టాలి అంటే ఎవరికి పట్టుదల అంటే మకరం, అంటే మొసలి పట్టిందంటే వదిలిపెట్టదు. ఆ మకరానికి అధిపతి ఎవరు? శని. అంటే శని అనేటువంటి వాడు ఆ పట్టుదలకు సంకేతం. కాబట్టి అతనికి సంబంధించినటువంటి ఇది ఏం చేస్తుంది అంటే పట్టుదలనిస్తుంది వ్యక్తిలో. ఇక పగడం ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని ఇస్తుంది. కుజుడికి సంబంధించినటువంటి ధైర్యాన్ని. చెప్పాలంటే ధైర్యం కావాలిగా. ఎదుటి వ్యక్తి వింటాడో వినడో, మాట అర్థం చేసుకుంటాడో చేసుకోడో అనేటువంటి భయానికి తావు లేకుండా ధైర్యం రావడానికి పగడం. ధైర్యం ఒకటి వచ్చి ఎదుటి వ్యక్తిని బాధించడం అనే ధైర్యంగా అది రూపొందకుండా మాతృహృదయం వికసించాలంటే మాతృకారకుడైనటువంటి చంద్రుడు, అంటే ఆ మాతృహృదయంతో కూడి ఉన్నటువంటి ధైర్యము, మాతృహృదయంతో కూడి ఉన్న పట్టుదల కావాలే తప్ప వట్టి పట్టుదల కాకూడదు అది. అందుకని ఈ ముత్యం అనేటువంటిది ఆ మాతృహృదయాన్ని కూడా ఇస్తుంది. ఇచ్చేటికి ఏమైంది? ఇటు వట్టి కోపం కాలేదు, ధైర్యమైంది. ఇటు వట్టి పట్టుదల కాలేదు, వివేకంతో కూడి ఉంది. అలా ఒక సమగ్రమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి ఈ 4 గ్రహముల యొక్క సహాయాన్ని అందించడం ద్వారా ఆమెకు కరణేషు మంత్రి అనేటువంటి ఒక హోదా నిలబెట్టడానికి ఇవి సహాయం చేస్తాయి. కాబట్టి వాటిని ధరింపజేస్తున్నారు. అందువలన నలుపు అంటే అమంగళమనో అపవిత్రమనో భావించకూడదు. ఎందుకంటే జుట్టు నలుపు, కళ్ళు నలుపు అని తీసేస్తామా? కళ్ళు కదా నలుపు కదా అని కళ్ళు పీకేస్తామా? చేయం కదా. అంటే ఈ నలుపు అనేటువంటిది కూడా ఒక పట్టుదలకు సంకేతంగా, అది అవసరమైనది కానిగానే ఉంది, ఒక పవిత్రతకు కూడా సంకేతమే. మనకి అయ్యప్ప దీక్షాపరులు ఆ నల్ల బట్టలు కట్టుకుంటారు. అలాగే మన జడ్జెస్, లాయర్స్ నల్లది ధరిస్తారు. ఎందుకోసం అంటే లోపల మాకు స్వచ్ఛత ఉంది అని చెప్పి నిరూపణ చేయడానికి. అందువలన మనం నలుపుని చెడ్డది అనడానికి అంగీకరించకూడదు.
అసలు నలుపు నాణ్యం అని మన సామెత, తెలుగు సామెత. అందులోనూ అమ్మాయిని ఎంచుకునేటప్పుడు తెల్లటి అమ్మాయిని ఎంచుకోవాలా నల్లటి అమ్మాయిని ఎంచుకోవాలా అంటే నల్లటి అమ్మాయిని ఎంచుకోవాలట. ఎందుకని? గౌరీ ఉంది చూసారా, ఆమె నలుపు రంగు. అందుకని ఆమె నలుపు రంగు కాబట్టి ఆమె శివుణ్ణి పటిష్టంగా తన యొక్క శరీరంలో సగభాగం పుచ్చుకోగలిగింది ఆయన దగ్గర. ఇంకెవరు అలా పుచ్చుకోలేదుగా. కాబట్టి ఆ పట్టుదల కథ సంకేతం, అది మంచిదే, తప్పేమీ కాదు. ఓకే, కల్పవల్లి గారు మీరు చెప్పండి. మనం చూస్తే వేదకాలం నాటి నుంచి కూడా నేటి వరకు, అటు పుణ్యస్త్రీల దగ్గర నుంచి నేటి ఆధునిక తరం వరకు అందరూ కూడా వివాహ సమయంలో ఈ మంగళసూత్రము, అందులో ముత్యాలు, పగడాలు, నల్లపూసలు ధరించడం అనేది సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ అనవసరంగా వచ్చిన ఈ పుకార్లకు సంబంధించి అందరూ రాత్రికి రాత్రి పుస్తలు తీసేసి వాటిని పగలగొట్టేసి అంటే నానా బీభత్సం చేస్తున్నారు. అంటే అలా చేయటం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అసలు పుస్తలు తీయాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. వాళ్ళకి తెలియదా? పుస్తలు ఎప్పుడు తీస్తారనే పదం వాళ్ళకి తెలుసు, దాన్ని మనం చెప్పని అవసరమే లేదు. కానీ దానిలో ఉండేటువంటి పగడాలు కీడు చేస్తున్నాయని, నల్లపూసలు ఉండకూడదని, ఇంకా వేరే ఏవి ధరించకూడదని, ఇంకా కూడా కొన్ని చోట్ల ఏం ప్రతీక అంటే 2 మంగళసూత్రాలు కనుక టచ్ అవుతూ ఉంటే, 2 తగిలితే భార్యాభర్తలు పోట్లాడుకుంటారు, అందువల్ల దాని మధ్యలో ఒక పూస వేయండి అని కొంతమంది కొన్ని ఆచార వ్యవహారాల్లో కొన్ని ప్రాంతాలలో దాన్ని పాటిస్తారు. మరికొంతమంది భార్యాభర్తల మధ్యలో ఎవరూ దూరకూడదు కాబట్టి దాని మధ్యలో ఏమీ వేయకూడదు, అవి 2 ఉండాలి, అసలు మంగళసూత్ర ధారణలు ఇంకా ఏమీ వేసుకోకూడదు, ఉట్టి అవే వేసుకోవాలని కొంత ఆచార వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఈ పగడాలని, ముత్యాలని ఇవన్నీ వేసుకుని, ఇంకా దాంతోపాటు లక్ష్మీదేవి ప్రతిమను కూడా, ఇది చిన్న రూపులు దొరుకుతాయి కదా, అది శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత వాటిని కూడా ధరిస్తారు. ఇంకా అవి కాకుండా కూడా కొంతమంది ఆచార వ్యవహారాల్లో ఈ వెంకటేశ్వర స్వామి పద్మావతి 2 పక్కలా ఉండేది తిరుపతిలో పూజ చేయించుకుని అవి కూడా ధరించుకుంటూ ఉంటారు. ఇలాగా వాళ్ళ మనోభావనలను బట్టి వాళ్ళు ఈ మంగళసూత్రం తాడులో ఏవో వివిధ రకమైనటువంటివి కూడా కలుపుకొని వేసుకుంటున్నారు. కానీ వేదాలలో, శాస్త్రాలలో ఇవన్నీ ఏమీ చెప్పలేదు. అసలు మొట్టమొదటి రామాయణ కాలంలో కూడా తాళి అంటే ఇవన్నీ ఉన్నాయని ఏమీ లేదు. తాళి అంటే అర్థం తాటాకు అని అర్థం. అలాంటివి వేసుకునేవాళ్ళు. తాటాకుని ఇలాగా చిన్న ఇలా ఫోల్డ్ చేసేసి ఇట్లా మడత పెట్టి దాన్ని తాడిలాగా కట్టి వేసుకునేవాళ్ళట. దాని తర్వాత పసుపు కొమ్ము కట్టుకునేవాళ్ళు. అది దాని తర్వాత ఇప్పుడు ఈ బంగారం తోటి చేసుకొని వేసుకోవడం అనేది వచ్చింది. ఇంకా నార్త్ ఇండియన్స్లో అయితే వాళ్ళు ఏం వేసుకోరు, వాళ్ళు ఉట్టి నల్ల పూసలు మాత్రమే ధరిస్తారు. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే ఏ ఏ ప్రదేశాలలో ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ ప్రాంతాలని బట్టి, వాళ్ళ సాంప్రదాయాలను బట్టి, వాళ్ళ ఆచార వ్యవహారాలను బట్టి, ఇంటి పద్ధతులను బట్టి ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనది వివాహము అనగానే మంగళసూత్రాలు అంటాం. మంగళప్రదమైనటువంటివి. సూత్రము అంటే తాడు, మంగళసూత్రము అంటే గౌరీదేవికి ప్రతీకమైనటువంటివి 2 వేసుకుంటే ఆ 2 కూడా 2 కళ్ళ లాంటివి. అంటే భార్య ఒకటి, భార్య కన్ను ఒకటి, భర్త కన్ను ఒకటి కలిసి 2 మన మెడలో ఉన్నాయి అనే ఒకటి. రెండవది ఏంటంటే ఆడవాళ్ళకి ఒక భద్రతా భావం కూడా ఉంటుంది. అభద్రత లేకుండా ఉండాలి అంటే మెడలో మంగళసూత్రాలు ఉండాలి. తెల్లవారి లేవంగానే వాళ్ళు చేసే పని ఏమిటంటే ముఖ్యంగా కళ్ళద్దుకోవడం. ఎందుకని? వాళ్ళ భర్త ఆరోగ్యంగా ఉండాలని, చక్కగా ఆనందంగా ఉండాలని కోరుకునేది ఎవరు అంటే భార్యనే. అలాగా భార్య ఇంటి మొత్తాన్ని చూసుకోవాలనుకుంటుంది. ఒక స్త్రీ చేసే పని ఏమిటి అని అంటే మొత్తం ప్రపంచమంతా సుఖంగా ఉండాలని కోరుకునే లక్షణం ఎవరికి ఉంటుందంటే స్త్రీలో ఉంటుంది. ఎందువల్లంటే లలితా పరమేశ్వరి ఎవరండి? అన్నిటికంటే ప్రతీకమైనటువంటి ఆవిడ గొప్పది. అందువల్ల అందరూ కూడా పూజించేటువంటి త్రిశక్తి స్వరూపిణి. ఆ విధానంలో స్త్రీ ఉన్నది కాబట్టి ఏ భయాలు పెట్టుకోక్కర్లేదు. ఎవ్వరూ చక్కగా అన్నీ ధరించవచ్చు. ఆ మంగళసూత్రంలో నల్లపూసలు, పగడాలు, ముత్యాలు ఎప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంచుకోవచ్చు. ఒకవేళ లేకపోతే గురువుగారు చెప్పినట్టుగా దాన్ని అంత విశదీకరించి దాని అర్థం చెప్పినప్పుడు ఇక మీదట ఎవరైనా వేసుకోదలుచుకొని ఉంటే కూడా వాళ్ళు కూడా దానిలో చక్కగా కలిపి గుచ్చుకోవచ్చు. మంచి రోజు చూసుకుని శ్రావణ మాసంలో అవి కూడా కలిపి గుచ్చుకుంటే వాళ్ళ భర్తల ఆయుర్దాయం ఇంకాస్త పెరుగుతుంది. అంతేగాని వాటిని తీయవలసిన అవసరం మాత్రం లేదు. ఓకే, ఈ అంశం